పర్యటనకు రావడం జరిగింది. ఇందులో పెద్దలు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు నల్గొండ కుందూరు లక్ష్మీరెడ్డి గారు, ఉత్తమ్ పద్మావతి గారు, కోదాడ శాసనసభ్యులు, ప్రతినిధులు, అదేవిధంగా సాగునీటి, విద్యుత్ శాఖ, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, ఇతర శాఖలకు సంబంధించిన అధికారులు క్షేత్రస్థాయిలో గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సూర్యాపేట జిల్లా మాత్రం అతకుతలమైన సంఘటన మనం చూస్తున్నాము. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సూర్యాపేట జిల్లా మోతే మండలం నామారం స్టేజ్ వద్ద అధికారులతో రివ్యూ నిర్వహించడం జరిగింది. ఒక పక్క జిల్లా మంత్రి ఎవరైతే ఉన్నారో ఉత్తమ్ కుమార్ కావచ్చు, నల్గొండ కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, లేకపోతే ఉత్తమ్ పద్మావతి కావచ్చు, మండల సామేలు, జిల్లా కలెక్టరు, ఉన్నతాధికారులు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, వ్యవసాయ అధికారులు, మిగతా అధికారులు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులతో మాత్రం రివ్యూ నిర్వహించడం జరిగింది. రివ్యూ నిర్వహించిన అనంతరము సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎవరైతే ఎక్కడైతే సుమారు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 800 ఎకరాలు పంట నష్టం అయిందో మొత్తం కూడా పూర్తి నివేదిక తెచ్చిన తర్వాత మేము ఆ నివేదిక మొత్తం కూడా అధికారుల చేత తీసుకుంటున్నాము. నష్టపోయిన రైతుకు ప్రతి ఒక్క రైతు కూడా 10,000 రూపాయల చొప్పున ఎకరాకు నష్టపరిహారం చెల్లిస్తున్నాము. పశువులు కూడా చనిపోయేటట్టు తెలుస్తుంది. ఒక్కొక్క పశువుకు 50,000 రూపాయల చొప్పున కూడా అందిస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, చనిపోయిన గొర్రెలు మేకలు కూడా ఒక్కొక్క మేక కావచ్చు, ఒక్కొక్క గొర్రె కావచ్చు 10,000 రూపాయలు కూడా నష్టపరిహారం అందిస్తున్నాము. జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని ఇళ్లు కూలిపోయినట్టు కూడా మా దృష్టికి వచ్చింది. కూలిపోయే ఇళ్లకు మాత్రము ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టిస్తాము. అర్హులైతే ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా మాత్రము ఇందిరమ్మ ఇళ్లను కూడా ఇచ్చే అవకాశం కల్పిస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా 5,000 కోట్ల రూపాయల ఆస్తి నష్టము అయినట్టు కూడా అంచనా వేయడం జరిగింది. ఇదే విషయాన్ని మేము ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, హోంశాఖ మంత్రి అమిత్ షాకు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా మేము రాష్ట్రానికి సాయం చేస్తామని చెప్పడం జరిగింది. తక్షణ సాయం కింద 2,000 కోట్ల రూపాయలు అందిస్తారని కూడా మేము ఆశిస్తున్నాము. కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో బండి సంజయ్ కావచ్చు, లేకపోతే కిషన్ రెడ్డి కావచ్చు, వాళ్ళు ఖచ్చితంగా స్పందించి పార్టీలకు అతీతంగా 2,000 కోట్ల రూపాయలు అందిస్తే మాత్రం రాష్ట్రం కొంత పురోగతిగా సాధిస్తుందని చెప్పవచ్చు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా వరదల దృష్ట్యా సూర్యాపేట జిల్లా కలెక్టర్ కు తక్షణ సాయం కింద మాత్రము 5 కోట్ల రూపాయలు కూడా మేము మంజూరు చేయడం జరిగింది. ఖచ్చితంగా మాత్రం ప్రతి ఒక్క రైతుని మేము ఆదుకుంటామని భరోసా ఇవ్వడం జరిగింది. 24 గంటలు కూడా రైతులకు అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు ఎల్లవేళలా ఉంటామని చెప్తున్నారు. ఖచ్చితంగా మాత్రం ప్రతి ఒక్క రైతును మేము ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం హర్షణీయం.